వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు. సైనికులు లేదా మాజీ సైనికుల ఇంటి స్థలం విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకుంటాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. పొదుపు సంఘాల మహిళల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేర్కొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డికే బాలాజీ. ఐటీ జీఎస్టీలు తప్పక ప్రభుత్వం చెప్పిన నిబంధనలను పాటించాలి పేర్కొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శివరామకృష్ణ. వార్తల్లోని వివరాలు. కుటుంబ సభ్యులను వదిలి ఎంతో దూరంలో దేశానికి సేవలు అందిస్తున్న సైనికులు, దేశానికి సేవలు అందించి వీరమరణం పొందిన వారి కుటుంబ సభ్యులు, మాజీ సైనికుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఉషాశ్రీ చరణ్, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు, పలనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులతో కలిసి చిత్తూరు బస్టాండ్ సమీపంలో అమరవీరుల చిహ్నంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో మంది అమరవీరులు ఉన్నారని, ఇప్పటికే దేశ సేవలో ఉన్నవారు కూడా జిల్లాలో భారీ ఎత్తున ఉన్నారని, వారి స్మరణ కోసం స్మారక చిహ్నం ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి హాజరు కావటం చాలా ఆనందంగా ఉందని, వారి త్యాగ నిరతి దేశానికి గర్వకారణమని మంత్రి అన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ, సైనికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మేమందరం వారికి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇటువంటి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందకరంగా ఉందని, వారు చేసే సేవలను స్మరించుకోవటం మన బాధ్యత అని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మనం మన దేశ సేవలో కోల్పోయిన వారిని స్మరించుకోవటం జరుగుతుందని, చిత్తూరులో ఇటువంటి గొప్ప కార్యక్రమం ఈ సందర్భంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, వారి సేవ కోసం నిరంతరం కృషి చేయటం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ, యుద్ధాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు కనుక్కుని మనల్ని క్షేమంగా ఉంచుతున్న సైనికులు మరియు మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి చేయటం జరుగుతోందని, వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీసు శాఖ ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతోందని అన్నారు. అనంతరం విశిష్ట సేవా గ్రహీత చిత్తూరు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో 3 సైనికులను చిత్తూరు జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న సమయంలో కోల్పోవడం జరిగిందని, ప్రభుత్వం సకాలంలో స్పందించి వారి కుటుంబ సభ్యులకు 50 లక్షలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సైనికుల సమస్యల విషయంలో అన్ని శాఖల వారు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయశంకర్ రెడ్డి, ఇతర నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. సైనికుల వాళ్ళ ఫ్యామిలీస్ కి ఆజాదీ కా అమృత్ మహోత్సవం మొత్తం దేశం మొత్తంలో జరుగుతున్న ఈ టైంలో మనం చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దానికి సహకరించిన అందరికీ, దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కి త్వరగా మనకి హెల్ప్ చేసిన సైనికుల అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు, తర్వాత కార్పొరేటర్ గారు కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సైట్స్ విషయంలో కానీ, హౌస్ సైట్స్ విషయంలో కూడా ఇందాక సార్తో అదే డిస్కస్ చేసుకోండి. నా గవర్నమెంట్ వైపు నుంచి ఆ హౌస్ సైట్స్ విషయంలో కానీ, తర్వాత ఎనీ ఫెసిలిటీస్ ఈ సోల్జర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎనీ ఫెసిలిటీస్ విషయంలో మా వైపు నుంచి ఆల్వేస్ సపోర్ట్ విల్ బి దేర్. ఇన్ఫాక్ట్ కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇందాక సైనిక వెల్ఫేర్ బోర్డ్ నుంచి కూడా. నేను దాని గురించి మీలో కూడా కొందరు పిలుచుకొచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ఇష్యూస్ అన్ని అర్థం చేసుకొని దాన్ని త్వరగా పరిష్కరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత దిశగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక నుండి 4వ విడత స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి వర్చువల్ విధానంలో స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డికే బాలాజీ, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆర్థిక భరోసాను కల్పించే దిశగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని స్వయం సహాయక సంఘంలోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోభివృద్ధికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం దోహదపడుతుందని తెలిపారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 36,973 స్వయం సహాయక సంఘాలుగాను సున్నా వడ్డీ సాయం కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 54.81 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ జ్యోతి, ఏపీడీ ప్రభావతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్, స్వయం సహాయక మహిళలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మహతి ఆడిటోరియం నందు ఇంపాక్ట్ ఫౌండేషన్ మనో వికాస వ్యక్తిగత అభివృద్ధి శిక్షణ తరగతులలో ప్రసంగించడానికి విచ్చేసిన వివి లక్ష్మీనారాయణకి పలువురు ఘన స్వాగతం పలికారు. తిరుపతికి విచ్చేసిన ఆయనకు పుష్పగుచ్చాలు అందించి దుశ్శాలవతో సత్కరించారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి, బాలాజీ నర్సింగ్ కాలేజీ అధినేత డాక్టర్ వై ప్రవీణ్, విశ్వం పాఠశాల అధినేత విశ్వనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాది ఎన్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో 9-10 రోజుల్లో మహతి ఆడిటోరియంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 2 రోజుల మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా డాలర్ సంస్థ అధినేత శ్రీ దివాకర్ గారు ముందుకొచ్చి ఆయన ఇక్కడ ఉన్న అందరికీ కూడా ప్రోత్సహించి ఆయన ఆధ్వర్యంలో ఆయన స్పాన్సర్షిప్లో ఈ కార్యక్రమం జరగడం అన్నది చాలా సంతోషం. ఎప్పుడు కూడా యువతరం బాగుండాలి, యువతరం ముందుకు తీసుకువెళ్ళాలి, యువతరంలో చైతన్యం తీసుకురావాలన్న ప్రయత్నాలు ఆయన ఎప్పుడు చేస్తుంటారు. అందులో భాగంగా కేవలం ఈ కార్యక్రమం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తూ అనేకమైన కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు. ఆ విషయంగా ఆయన కలవడం, ఆయన యొక్క అనుభవాల్ని, ఆయన యొక్క ఆలోచనలు పంచుకోవడం కూడా చాలా గొప్పగా భావిస్తాను. ఎందుకంటే భారతదేశంలో యువతరంతో నిండిపోయిన దేశం భారతదేశం. కాబట్టి యువతరాన్ని ఏ విధంగా మనం వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తారన్న దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు స్కూల్స్లో, కాలేజెస్లో చదువుకుంటున్నారు. దానితో పాటు వారి వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానాలు ఏ ఉండాలి, వాళ్ళ ఫోకస్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రగతిలో ఏ విషయాలు అడ్డంకులుగా వస్తుంటాయి, ఆ అడ్డంకులను ఎలా తొలగించాలి అన్న అనేక విషయాల మీద ఎంతోమంది అనుభవం ఉన్న వక్తలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అందువల్ల ఈ 2 రోజుల కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులందరూ కూడా వాళ్ళ జీవిత గమనాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నది వాళ్ళు కనుక నిర్ణయించుకుంటే భారతదేశ భవిష్యత్తు, సామాజిక భవిష్యత్తు, ఆర్థిక భవిష్యత్తు, అన్ని భవిష్యత్తులు కూడా వారి భవిష్యత్తుతో పాటు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ దిశగా వాళ్ళలో ఆలోచన విధానాలను రేకెత్తించడానికి ఇంపాక్ట్ సంస్థ పనిచేస్తోంది. దానికి వారికి, గంపా నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని టోటల్గా స్పాన్సర్ చేసి వీరందరినీ కూడా ముందు నడిపిస్తున్న శ్రీ దివాకర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్ కంపెనీ అయిన గ్రేట్ బొంబాయి సర్కస్ నేడు తిరుపతిలో గొప్పగా ప్రారంభమైంది. ఇండియా, ఇథియోపియా, చైనీస్, రష్యా ఆటగాళ్లతో ఆసియాలోనే అతిపెద్ద సర్కస్ కంపెనీ అయిన గ్రేట్ బొంబాయి సర్కస్ శుక్రవారం రాత్రి తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సర్కస్ నిర్వాహకులు సంజయ్, ఇలియాస్ ఖాన్, రమేష్ మాట్లాడుతూ డిబిఆర్ రోడ్డులోని యాలమూరి పార్కులో ఏర్పాటు చేసిన ఈ గ్రేట్ బాంబే సర్కస్ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7 గంటలకు 3 ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు టికెట్ పొంది ప్రేక్షకులు సర్కస్ ప్రదర్శనను చూడవచ్చని తెలిపారు. ఈ బాంబే సర్కస్ అద్భుత విన్యాసాలతో పాటు ప్రేక్షకులకు మంచి ఆట విడుపుతో కలిగించే హాస్యం, ఆశ్చర్యం గొలిపే సర్కస్ పీట్లు తిలకించి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. తమ బాంబే సర్కస్ ను ప్రజలందరూ తిలకించి ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు. This is Great Bombay Circus. It's older than 110 years. Then it's started today in Tirupati. It's running for 30 days. Then it's the most beautiful circus in India. India's #1 circus is this. African artists available in circus, and Manipuris, and everyone, Indian artist also is there. More 30 days in Tirupati now, near DBR hospital. We are putting first time in Tirupati now. No animals, sir. Only dog show is available here. Timing? 1 o'clock, 4 o'clock, 7 o'clock. Daily 3 shows available. 1 o'clock, 4 o'clock, 7 o'clock. 1 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు. 2 hours duration, 2 hours. 100 rupees, 200 rupees, 300 rupees. 100, 200, 300. Air cooler tent ఉంది, waterproof also tent is in waterproof. అందరు రండి, ఉంది చూడండి సర్కస్ నల్లా ఇరుకు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజిఎం గ్రాండ్ సమావేశ గదిలో పట్టణంలోని వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అధికారి శివరామకృష్ణ మాట్లాడుతూ మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రభుత్వం ఇప్పుడు ఎంతో సులభతరం చేసిందని, మీ ఆడిటర్ల ద్వారా రిటర్న్స్ ప్రభుత్వం చేసిన నిబంధనలు లోబడి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు. కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చిందని, దానికి తగినట్టు ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ అధికారి శివరామకృష్ణ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సూర్యబాబు నాయక్, ఆడిటర్ మల్లికార్జున్ మరియు పట్టణంలోని వివిధ విభాగాల వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. మాకు శాలరీ అయితే మాకు ఇది డిడక్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది కదా సార్. మాకు సరే శాలరీ ఇంకా నువ్వు ఏమేం చేస్తున్నావు అంటే, సార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను సార్, మరి డివిడెండ్ ఇన్కమ్ చూపిస్తున్నావా అన్నది. లేదు సార్ అది అని. సో ఆయన లేదు అని అనుకోవడానికి లేదు. డివిడెండ్ ఇన్కమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేస్తుంది. నెమ్మదిగా ఒక పార్ట్నర్, ఆ పార్ట్నర్ ఇండివిజువల్ అయినప్పుడు అతనికి ఉండే ఇది నెమ్మదిగా అన్నీ కూడా కోరిలేట్ అవుతుంది, అనుసంధానం అయిపోతుంది. అనుసంధానం అయినప్పుడు మీకు 26 yearsలో క్లియర్గా మీ యొక్క వేరియస్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ అయితే ఎంత 192, శాలరీ ఇన్కమ్ అయితే 192, ఇంట్రెస్ట్ 192A. అలాగే ఒకవేళ మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కొనడం, పర్చేస్ చేయడం జరిగితే అది 194LA. ఇలా అన్నీ కూడా ఏంటంటే ఆన్లైనే మీకు క్లియర్గా కనిపించేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం దాచిపెట్టవలసిన పని లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీఎం స్వానిధి మెగా రుణమేళ ద్వారా వీధి వ్యాపారులకు ₹1 కోటి రుణాలను పంపిణీ చేశారు. వీధి వ్యాపారులకు రుణాలు సమకూర్చి అభివృద్ధి చెందేలా చేయూతనివ్వటం జరుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ముంబై సంతూరు చంద్రకాంత్ అన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీఎం స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు మెగా రుణమేళా చేపట్టారు. 1000 మంది వీధి వెండర్లకు 10,000 చొప్పున ₹1 కోటి రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ముంబై సంతూరు చంద్రకాంత్ విచ్చేసి రుణాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పీఎం స్వానిధి కింద వీధి వ్యాపారులకు పెట్టుబడులు సమకూర్చి అభివృద్ధి వైపు నడిపించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యమైందన్నారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ బ్యాంకులు మనకు ముందుకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రుణాలు సక్రమంగా చెల్లిస్తూ అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, డీజీఎం వరదరాజన్, రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, శ్రీకాళహస్తి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ స్వప్నప్రియ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వెరీ హ్యాపీ టుడే టు బి అట్ కాళహస్తి మున్సిపాలిటీ అలాంగ్ విత్ ది జనరల్ మేనేజర్ మిస్టర్ సంజయ్ జీ and Mr. Varadaraja, who is the Deputy General Manager of Administrative Office Tirupati. In fact, very happy to share with all of you that they have today disbursed total 1,000 PM Swanidhi loans to the street vendors, total amounting to 1 crore, and that's substantial. And Mr. Ramesh Babu, who is the Municipal Commissioner of Kalahasti, also participated in the distribution of these 1,000 street vendors loans, and the kind of PM Swanidhi loans are getting distributed across the country at the behest of the Union government is substantial, and as a country we have done almost all banks taken together. As of now, more than 60 lakh street vendors have been funded, and not only is the funding part, but they are digitally onboarded so that the transactions are also done through digitally. దక్షిణ కైలాసంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయస్వామి నారద పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించారు. చల్లటి ఆహ్లాదకర వాతావరణంలో తెప్పలపై విహరిస్తూ జ్ఞానరూపుడు సకల ఆరోగ్య ప్రదాత సుబ్రహ్మణ్య స్వామి దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశంతో తన్మయత్వం చెందారు. ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని నారద పుష్కరిణిలో తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. గురువారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేశారు. స్వామివారి ఆయుధమైన శూలంను తలపించే విధంగా అద్భుతమైన అలంకార సుందర శోభితంగా ఆకర్షణీయంగా చేశారు. విశేష పూజలు అనంతరం ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి నారద పుష్కరిణిలో తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరోహర మురగ నామస్మరణ నడుమ జ్ఞానరూపుడు దేవేర్లతో కలిసి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. షణ్ముఖ నారద పుష్కరిణిలో 6 సార్లు ప్రదక్షిణ చేస్తూ భక్తులకు దివ్య అనుభూతిని కలిగించారు. తెప్పలపై విహరిస్తున్న దివ్య మంగళకర స్వామి అమ్మవార్ల స్వరూపాలను తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో తన్మయానికి లోనయ్యారు.
ఈ విశేష ఉత్సవంలో దేవస్థాన చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఈవో సాగర్బాబు దంపతులు, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో ఈరోజు విజ్ఞానగిరి కొండపై వెలిసిన కుమారస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తల్లి వల్లి దేవసేన సమేత తెప్పోత్సవ మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ గత సంవత్సరం కూడా తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని అంతా అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత పెద్ద వాన రావడం వల్ల తెప్పోత్సవం ఆగిపోయింది. ఆ విధంగా లేకుండా ఇన్ టైంలోనే 7:30 కల్లా దేవుడిని అక్కడ కదిలించడము, 8:30 కల్లా ఇక్కడికి తీసుకురావడము, తెప్పోత్సవం ఒక నిర్దిష్టమైన టైంలో ఇక్కడ పూర్తి చేయడం వల్ల భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షలు పొందే అవకాశం కలిగింది. ఈ తెప్పోత్సవంలో ఆరు పడి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరుముఖ అంటారు కాబట్టి షణ్ముఖ ప్రియుడు కాబట్టి ఆయన 6 చుట్లు ఈ యొక్క నారద పుష్కరిణి చుట్టూ కూడా స్వామి అమ్మవారితో కొలిసి ఉన్న కుమారస్వామి యొక్క తెప్పోత్సవం చాలా అద్భుతమైన మహోత్సవంగా జరిగింది. దానికి సహకరించిన అధికారులకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖకు, పోలీస్ అధికారులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి అధికారులకు కూడా వారు నిర్విఘ్నంగా పనిచేయబట్టే ఈ ఉత్సవాలు అంత అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ తల్లి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చల్లని దీవెళ్ళు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలా. ప్రతి ఇంట సంతోషము, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మనసావాచ్య కర్మణ ధర్మకర్తల మండలి కోరుకుంటుంది. ఓం ఆడికీర్తికిని పురస్కరించుకుని విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన 150 మంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు సేవలందించారు. ఉదయం 4:30 నుండి రాత్రి వరకు తరలివచ్చిన భక్తులకు ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాబు అగ్రహారం, సరస్వతీబాయి, భాస్కర్పేట పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆలయంలో త్రాగునీరు అందించారు. క్యూలైన్లలో వేచి ఉన్న వారిని క్రమబద్ధీకరించారు. అలాగే తెప్పోత్సవాలలో కూడా పాల్గొని సేవలందించారు. ఈ కార్యక్రమాన్ని స్కౌట్స్ రాష్ట్ర మండలి మాజీ సభ్యులు రమేష్ బాబు పర్యవేక్షించగా గైడ్స్ క్యాప్టెన్లు నిర్మల, సావిత్రి, సులోచన, స్కౌట్స్ మాస్టర్లు ఎస్కే అజారుద్దీన్, సుబ్రహ్మణ్యం, ధనుష్, వెంకటేష్, రోవర్లు మహేంద్ర, విద్యాసాగర్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొర్లమిట్ట గ్రామం రాస్ మరియు కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. రేణిగుంట మండలం దొడ్లమిట్ట గ్రామంలో రాష్ట్రీయ సేవా సమితి పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు ఆదేశానుసారం రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్స్ ట్రస్ట్ ద్వారా దొడ్లమిట్ట మరియు పరిసర గ్రామాలలోని రైతులకు సంబంధించిన అన్ని పశువులకు, జీవాలకు కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో రేణిగుంట ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సునీత, వెటర్నరీ డాక్టర్ శ్రవంతి వారి బృంద సహకారంతో ఈనాడు నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించడం జరిగింది. ఈ శిబిరానికి ఆవులు, ఎనుములు, దూడలను తోలుకొని రావడం జరిగింది. తీసుకొచ్చిన అన్ని పశువులకు, దూడలకు, జీవాలకు సంబంధించి ఇంత వేసవిలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, వాటి నివారణ ఉపాయాలను, నీటిని, ఆహారాన్ని ఏ విధంగా అందించాలనే దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు అవగాహన కల్పించి వాటి ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన సూదులు, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనితో పాటు వచ్చిన ప్రతి పశువుకి, జీవానికి పురుగుల మందు తాగించడం, పిడుదలకు సంబంధించిన మందును స్ప్రే చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ శరవణ కుమార్ శిబిరాన్ని ఆరంభించి మాట్లాడుతూ కెనరా బ్యాంకు ద్వారా రాస్కి ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఆర్థికంగానే కాకుండా ఆర్థికేతర విషయాలలో కూడా తమ వంతు తోడ్పాటును ఆ సంస్థకు కల్పిస్తామని తెలియజేస్తూ బ్యాంకు ద్వారా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సభ్యులకు, రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు సిబ్బంది రియాజ్, రవీంద్రన్, క్లస్టర్ లీడర్లు, ట్రస్టీలు సుబ్బరత్నమ్మ, నిత్యసుధ, ట్రస్ట్ సిబ్బంది, ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు గోపాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఆడికీర్తిక వార్షిక బ్రహ్మోత్సవాలలో చిలుక వాహనంపై శ్రీ చెంగల్రాయ స్వామి దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆడికీర్తిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం చిలుక వాహన సేవ చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశేష దివ్య అలంకారాలు చేశారు. మేళ తాళాలతో తీసుకొచ్చి చిలుక వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. చిలుక వాహనంపై కార్తికేయును దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు. సైనికులు లేదా మాజీ సైనికుల ఇంటి స్థలం విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకుంటాం.
పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. పొదుపు సంఘాల మహిళల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేర్కొన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డికే బాలాజీ. ఐటీ జీఎస్టీలు తప్పక ప్రభుత్వం చెప్పిన నిబంధనలను పాటించాలి పేర్కొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శివరామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.